హాయ్ అండి. ముందుగా ఒక జారు తీసుకొని దానిలో పచ్చిమిర్చి, పుదీనా, కావాల్సిన కొద్దిగా ఉప్పు, పుదీనా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసినాను. నీళ్ళు కూడా కొద్దిగా మిక్సీ తిరగదు కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసినాను. దాంతోపాటు అల్లం ముక్కలు చిన్న ముక్కలుగా ఒక అల్లం ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా నూరుకోవాలన్నమాట. బాగా మంచిగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కావాల్సిన దీనికి మైదా పిండి మనకి ఎంత కావాలో మన ఇంట్లో మనం ఎంత చేయాలో అందాజు ప్రకారం నేను మాత్రం ఒక అందాజు ప్రకారం నేను తీసుకున్నాను. ఏం కొలతలు ఏం లేదు, మామూలుగా ఎంత కావాలని అంత తీసుకున్నాను మైదా పిండి. చూసారు కదా, ఇంతమైన మైదా పిండి తీసుకున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ మసాలా ఉంది కదా, ఇదన్నీ వేసి దానిలో కలిపేయాలి. బాగా మసాలాన్ని పిండిలో పట్టినట్టు కలపాలి బాగా. చూసారు కదా, ఈ విధంగా బాగా కలపాలి. బాగా మంచిగా కలిపిన తర్వాత ఆలు కూడా తీసుకున్నాను. 2-3 ఆలుని ఉడకబెట్టుకొని అది కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత అదన్నీ బాగా దీనిలోనే పిండిలోనే వేసి బాగా మంచిగా కలపేయాలన్నమాట. గడ్డ లేకుండా కలుపుకోవాలి. మొత్తం ఆలు వేసేసిన తర్వాత కొద్దిగా చల్లారించుకొని నేను బాగా దానిలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత బాగా అన్నీ కలిసినట్టు కలుపుకోవాలి మొత్తం. చూసారు కదా, ఉల్లగడ్డ బాగా మంచిగా ఉడికించుకోవాలి. నేను ఉల్లగడ్డ ఉడకబెట్టినప్పుడు ఆలుగడ్డ బాగా మంచిగా ఉడుకుతాయనేసి కట్ చేసి వేసేసినాను అనమాట. మనం కట్ చేసి వేసుకుంటే బిన్నె ఉడికిపోతుంది, బాగా ఉడుకుతుంది కూడా. లోపలే గడ్డ లేకుండా బాగా అన్నీ బాగా మంచిగా కలిసిపోతుంది పిండిలో. చూసారు కదా, ఈ విధంగా బాగా కలపేయాలి అన్నమాట. ఈ కలిపిన తర్వాత ఒకసారి అటు కలిపిన చూడండి. ఒకవేళ నీళ్ళు అవసరం పడితే మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు కావాలంటే వేసుకోవాలి. ఇప్పుడు ఇది పిండి టైట్గా ఉంది, ఇంకా కొద్దిగా లూజ్ చేసుకోవాలి. నీళ్ళు వేసి కొద్దిగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిపిన తర్వాత నేను కొద్దిగా నీళ్ళు వేస్తాను. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని కలిపిన తర్వాత నీళ్ళు కూడా వేసి అన్నీ ఇంకా లూజ్ రావాలి. కొద్దిగా పిండి లూజ్ అవ్వాలన్నమాట. మరి ఎంత టైట్ ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా అన్నీ బాగా కలపాలి అండి. కాకపోతే దానిలో ఉల్లగడ్డ మనం వేసినాం కాబట్టి గడ్డ లేకుండా, ఒకవేళ మనము బాగా గడ్డ ఉడకలేకుండా ఉంటే మనం మిక్సీలో వేసి కూడా మిక్సీ పట్టి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. కొద్దిగా పిండి నీళ్ళుగానే ఉండాలండి, మరి అంత టైట్గా రాదు. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న దానికి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఆయిల్ ఎంత కావాలో అంత మనం పెట్టిన తర్వాత ఇట్లాంటి ఒక పైప్ తీసుకోవాలి. పైప్ కవర్ ఉంది కదా, దీనిలో వేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా వేస్తానో కొద్దిగా తీసుకొని ఈ పైపింగ్ కవర్లో వేసి ఇట్లా. చూసారు కదా, మనకి నచ్చిన విధంగా కురుకురే అని చెప్పినాం కదా, హోమ్మేడ్ కురుకురే అని చెప్పినాం కదా, అందుకనేసి ఇది మనకు నచ్చిన తేడా మేడ ఎట్టైనా చేసుకోవచ్చు మనకు నచ్చిన ప్రకారం. లేదంటే చిన్నదిగా అట్లా పొడుగా కూడా చేసుకోవచ్చు. నేను అట్లా రౌండ్గా రోల్గా అట్లా రౌండ్గా చేసేస్తున్నాను. అన్ని తేడా మేడ ఒకే దీనిలో లెవెల్లో రాదండి. ఎట్టా పడితే అట్టా వేసినాను కాబట్టి అది తేడమేడగా ఒక రకంగా వచ్చింది. ఇది ఒక కురుకురే అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, బాగా క్రిస్పీగా ఉంటుందండి, బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. మరి అంత కలర్ చేంజ్ కానివద్దండి. ఇది చల్లారిపోతే ఇది బాగా కురుకురేలాగా వచ్చేస్తుంది అనమాట. కురుము ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉన్న పిండి కూడా అట్లే సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి మొత్తము. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలన్నమాట. పైపింగ్ లేకుంటే పైపింగ్ కవర్లో బాగా మనం వేసుకోవచ్చండి. ఇది బాగా ఈజీగా ఉంటుంది అన్నమాట మనకు. చూసారు కదా, మొత్తం ఇట్లా ఈ విధంగా చేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. సాయంత్రం పూట పిల్లలకి ఇచ్చేసానికి కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా తింటారు కదా, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎట్లా వేసినానండి. ఈ విధంగా అన్నీ చేసేసినాను. వీడియో చూడండి, పూర్తిగా చూడండి. వీడియో చూసి లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. చూసారు కదా, కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మరి ఎంత ఎర్రగా వచ్చినట్టు వేయించొద్దు,
కొద్దిగా ఈ రంగులో వచ్చింటే సరిపోతుంది. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కొత్త వీడియో తీసుకొస్తాను. అంతవరకు సెలవండి. వీడియో మాత్రం ఫుల్గా వాచ్ చేయండి.